ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. ఎవరైతే యజ్ఞాల ద్వారా దేవతలని తృప్తిపరుస్తాడో భగవంతుడు అతనికి అంతులేని ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఎవరైతే భగవంతుడు ఇచ్చిన దానిని అనుభవిస్తూ తిరిగి దానిని భగవంతునికి నివేదించకుండా తింటాడో వాడు దొంగతో సమానం. మానవులు యజ్ఞాలు చేస్తారు, మంచి కర్మలు చేస్తారు, వారికి భగవంతుడు కోరిన కోరికలు ప్రసాదిస్తాడు. అటువంటి మానవుడు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. భగవంతుడు తనకు ఇచ్చిన దానిని తిరిగి భగవంతునికి నివేదించాలి. భగవంతుడికి నివేదించడం అంటే సాటి ప్రాణులకు పెట్టడం, అతిథులకు పెట్టడం, జంతువులకు పెట్టడం, వృక్షములకు నీరు పోయడం లాంటివి. ఇవే పంచమహాయజ్ఞాలు అంటారు. దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మానుషయజ్ఞం. ఇవి చేయనివాడు భగవంతుని సొత్తును దొంగిలించిన వాడవుతాడు. యజ్ఞశిష్టాశిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. మనం తినే ఆహారాన్ని భగవంతునికి దేవతలకు అర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే అది మన శరీరాన్ని మనస్సుని పవిత్రం చేస్తుంది. మనస్సు పవిత్రమైతే పాపాలు నశించిపోతాయి. పాపాలు నశిస్తే మనసు ఆత్మవైపు తిరుగుతుంది. మనసు ఆత్మవైపు తిరిగి ఆత్మలో లీనమవుతుంది. దాని ద్వారా మోక్షానికి మార్గం సులభమవుతుంది. అదే మనకు కలిగే శ్రేయస్సు. ఇలా చేయకపోతే మనం వండుకున్నది మనమే తింటే, ఎల్లప్పుడూ స్వార్థ బుద్ధితో ఉంటే మనం పాపం తింటున్నట్టు అవుతుంది. అంటే ఉన్న పాపాలకు తోడు మరికొన్ని పాపాలు వచ్చి చేరతాయి. దాంతో మనసు మలినమవుతుంది. అది ఎప్పుడూ ప్రాపంచిక విషయాలతో, విషయ వాంఛల వైపు తిరుగుతుంది. కానీ ఆత్మవైపు ప్రయాణించదు. వాడికి మోక్ష మార్గం కనపడదు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. ప్రాణులన్నీ అన్నం నుండి జన్మిస్తున్నాయి. అన్నము వర్షం వలన ఉత్పత్తి అవుతూ ఉంది. వర్షాలు యజ్ఞాలు చేయడం వల్ల కురుస్తున్నాయి. చేయవలసిన పనులు మొదలైన కర్మలు యజ్ఞాలకు మూలం. ఆ చేయవలసిన పనులు అన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. వేదాలకు మూలం పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు. వేద విహిత సత్కర్మలైన యజ్ఞం నుండి పుణ్యం జన్మించి ఆ పుణ్యంలోంచి సకాల వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షాల వల్ల వివిధ సస్య జాతుల రూపంలో జీవులకు ఆహారం ఉత్పన్నమవుతుంది. జీవులు ఆ ఆహారాన్ని తింటే అది క్రమంగా వారిలోని వీర్యంగా పరిణమించి దాని ద్వారా వారి లాంటి జీవులే జన్మిస్తున్నాయి. యజ్ఞాలు సఫలమై సృష్టి చక్రం అవిచ్ఛిన్నంగా కొనసాగే విధానం ఇదే. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనం చేసే కర్మలు వేద విహితంగా ఉండాలి. ఆ వేదాలలో చెప్పబడిన విషయాలను ఆచరించడమే ప్రతి వాడి కర్తవ్యం. వేద విహితములైన కర్మలు చేస్తే పరమాత్మను ఆరాధించినట్టే. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటే ఈ చరాచర జగత్తు అంతటా తానే అయి ఉన్న బ్రహ్మ మనం చేసే యజ్ఞాలలో అంటే వేద విహితమైన కర్మలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కాబట్టి మనం వేద విహిత కర్మలే చేయాలి. ప్రకృతికి కాని సాటి ప్రాణి కోటికి కాని హాని కలిగించే కర్మలు చేయకూడదు. ప్రకృతి సమతుల్యాన్ని మనం పాటిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియ రామః మోఘం పార్థ సజీవతి. ఎవరైతే ఈ జీవన చక్రాన్ని అనుసరించకుండా హోమాలు పంచమహాయజ్ఞాలు చేయకుండా తాను చేసే కర్మలను ఒక యజ్ఞం మాదిరి ఆచరించకుండా ప్రకృతి దేవతలను తృప్తి పరచకుండా ప్రకృతి దేవతల పట్ల కృతజ్ఞతా భావన లేకుండా కేవలం తన కోసమే తింటుంటాడో స్వార్థ బుద్ధితో జీవిస్తూ ఉంటాడో వాడు పాపాత్ముడు. వాడి జీవితం పాపభూయిష్టం. కేవలం ఇంద్రియాలకు వశుడై ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ జీవనాన్ని వృధాగా గడుపుతున్నాడు. కేవలం ప్రాపంచిక విషయాలలో విషయ భోగాల మీద ఆసక్తి కలిగి ఉన్నవాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాంత్రికంగా చేస్తూ ఉంటాడు. బ్రతకాలి కాబట్టి బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకు జీవిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరు ఏం చెబితే అది చేస్తాడు. కంటితో చూసింది చెవులతో విన్నది నమ్ముతాడు. విచక్షణ జ్ఞానం ఆత్మజ్ఞానం ఉండదు. అటువంటి వాడి జీవితం వ్యర్థం అని కృష్ణుడు ఖండితంగా చెప్పాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో తాను రమిస్తూ ఉంటాడో దొరికిన దానితో తృప్తి చెందుతూ ఉంటాడో
అతడు నిత్యం సంతుష్టుడిగా ఉంటాడు. అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏదీ ఉండదు. అటువంటి వారికి ఈ ప్రపంచంలో కర్మలు చేయడం వలన కానీ చేయకుండా ఉండడం వలన కానీ ఎటువంటి ప్రయోజనమూ లేదు. తమలో తాము ఆత్మానందాన్ని అనుభవించేవారు, ఉన్నదానితో తృప్తిగా జీవించేవారు, సాంఖ్యులు, జ్ఞానులు, ఆత్మజ్ఞానం కలవారు, బయట ప్రపంచంలో తిరుగుతున్నా ప్రాపంచిక విషయాల చేత ప్రభావితం కానివారు, ఇంద్రియాలను మనస్సును నిగ్రహించిన వారు, అటువంటి వారు జీవన్ముక్తులు. ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం కలిగిన తరువాత అటువంటి వారికి ఈ ప్రపంచంలో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు.